ఎక్కడే నీ సుపుత్రుడు? ఇంత టైం అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు. ఇది బాగానే ఉంది. నాకేం తెలుసు? మీ సుపుత్రుడికి మీరే కాల్ చేసుకోండి. రింగ్ అవుతుంది లేపని వాడైతే. అరే శివ, కామేశ్వరరావు మా నాన్న ఫోన్ చేస్తున్నాడు. హలో నాన్నగారు, చెప్పండి. ఎక్కడున్నావురా? ఇంకా ఇంటికి రాబుద్దెత్తలేదా రా నా కొడక? శివగాడి ఇంట్లో గ్రూప్ స్టడీ చేస్తున్నామండి, చదువుకుంటున్నాము. చదువుకుంది చాలే, రా ఇంటికి త్వరగా. సరే నాన్న, వస్తున్నాను. అరే మామ, మా నాన్న ఊకే ఫోన్ చేస్తున్నాడు రా, ఇంటికి వెళ్ళాలిగా. మీ అయ్యకేం పనిలేదురా, ఊకే ఫోన్ చేస్తూ ఉంటాడు. సరేలే, ఆ బాటిల్ ఖతం చేసి వెళ్ళు. సరేరా, ఇక వెళ్తాను. యాదకుందిగా నేను చెప్పింది. అరే యాదికుంది లేరా, పోరా నువ్వు. వచ్చిండు నా కొడుకు. ఎక్కడ తిరుగుతున్నావురా ఇంతసేపు? ఎటు తిరగలేము, శివగాడి ఇంట్లో గ్రూప్ స్టడీ చేస్తున్నాము. చెప్పాను కదా, వాడు చదువుకోవడానికి వెళ్ళాడని. ఎప్పుడు ఆడి పైన అనుమానమే మీకు. నమ్మకం లేకుంటే శివగాడికి ఫోన్ చేసుకోనన్నా. సరే చేస్తా, ఆగు. మహేష్ వాళ్ళయ్య నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? చెప్పండి అంకుల్. అరే శివ, ఇప్పటిదాకా మా కొడుకు నీతోనే ఉన్నాడా? ఏం చేశారా ఇప్పటి వరకు? ఇంత రాత్రి వరకు ఏం చేస్తున్నారా మీరు? అవునా అంకుల్, ఇప్పటి వరకు నాతోనే ఉన్నాడు. ఇద్దరం కలిసి చదువుకున్నాము. సరే సరే, ఉంటున్నా మరి. బాగా చదువుకోండి. దినమ్మ జీవితం కొడుకంట నమ్మకమే లేదు. ఆగరా నా కొడుక, ఇంకా సినిమా అయిపోలేదు. ఇప్పటివరకు చేస్తున్నావు నాన్న. సురేష్ కిరా. చెప్పండి అంకుల్. సురేష్, మా వాడు అక్కడికేమైనా వచ్చాడా? వచ్చాడు ఇక్కడే ఉన్నాడు అంకుల్. బాత్రూంలో ఉన్నాడు, ఇప్పటిదాకా చదువుకున్నాడు. పిలవాలా వాడిని? వద్దులే అమ్మా, వద్దులే. ఓకే అంకుల్, ఓకే, అలాగే. చూసావా నేను ఈ సుపుత్రుణ్ణి? అమ్మ, బల తప్పించుకున్నా. గుండంగుల్ని బాగానే కవర్ చేశా. ఏరా, 2 చోట్ల ఎలా ఉన్నావు ఒకటేసారి? ఇలాంటి ఆటలు మేము చిన్నప్పుడే ఆడేశాంరా. మీ నాన్నరా నేను. నిన్ను